నేపాల్ దుర్ఘటనలో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డామని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మానస సరోవర్ యాత్రలో ఉన్నామన్నారు. మరింత సమాచారం సతీష్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. సతీష్ రెడ్డి గారు, జలప్రళయం జరిగినప్పుడు ఎక్కడున్నారు సార్? ప్రస్తుతం ఎక్కడున్నారు? యాత్ర ఎప్పుడు ముగుస్తుంది చెప్పగలరా? జలప్రళయం జరిగినప్పుడు మేము కైలాస పర్వతం చుట్టూరు ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం. కైలాస పర్వతానికి జలప్రళయం జరిగిన ప్రదేశానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి అక్కడికి ఏ రకమైనటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రభావం ఉండదు. మేము యాత్ర పరిక్రమ పూర్తిగా కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణానికి మొదలుపెట్టాం. మేము తిరుగు ప్రయాణంలో ఇప్పుడు ఈ ఏదైతే ఉపెన్ వచ్చిన ప్రాంతంలో ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ ఏవంతా కేంద్రానికి సంబంధించిన అన్ని కూడా కొట్టుకుపోయాయో, కాబట్టి ఇప్పుడు వేరే రూట్ లో రావాలి. దానికోసం పర్మిషన్ తీసుకొని మా ప్రయాణం యథాతథంగా సాగుతుందని అనుకుంటున్నాను. సార్, యాత్ర ఎప్పుడు ముగుస్తుంది సార్ మీది? నేను అనుకున్న ప్రకారం 30వ తారీఖు ఢిల్లీకి వచ్చి ఆ తర్వాత హైదరాబాద్కి రావడం జరుగుతుందమ్మా. అంతా క్షేమంగా ఉన్నాం. మా వరకు మా టీంలో మొత్తం 31 మంది వచ్చారు. మొత్తం అందరూ క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే వరద ఉప్పెన వచ్చిన ప్రాంతానికి మేమున్న ప్రాంతానికి చాలా దూరం కాబట్టి మేము క్షేమంగా ఉన్నాం. మా యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని మేము బయలుదేరి వెనక్కి వస్తున్నాం. ఇబ్బంది అంతా ఉప్పెన జరిగినటువంటి నదీ పరివాహక ప్రాంతంలో జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, యాత్రికులు అంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. దాన్ని ప్రభుత్వాలు అక్కడ అన్ని రకాల సహాయ చర్యలు చేస్తున్నారు. ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా సహాయక చర్యల్లో వెంటనే పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు కూడా రకరకాల కావాల్సినటువంటి పదార్థాలన్నిటి కూడా తీసుకుని వచ్చి నేపాల్ చేర్చడం జరిగింది. ఓకే అండి, ధన్యవాదాలు సతీష్ రెడ్డి గారు.